పల్లా శ్రీనివాసరావు గారు విజయోత్సవలాగే జరిగింది. మేము కార్యకర్తగా అయితే ఈరోజు శ్రీనివాసరావు గారు గత నెల 18వ తారీఖున వార్డుల పర్యటన మొదలుపెట్టారు. మాకున్న గాజువాక ప్రాంతంలో 18 వార్డులు, ఇంకో 2 వార్డులు పెందుర్తి నియోజకవర్గంలో ఉన్నాయి. కానీ ప్రతి వార్డు కూడా ఆయన ఇదే రకంగా ఇవాళ మొండుటెండలో ఎలా నడిచారో అదే రకంగా కొండ ప్రాంతంలో కానీ ఇంకా రోడ్లు కానీ ఏదున్న డోర్ టు డోర్ ప్రచారం అంగు ఆర్భాటాలు లేకుండా ప్రతి గడపను కూడా 2 సార్లు టచ్ చేశారు. కానీ ఈవేళ మాకు ఒక తెలుగుదేశం కార్యకర్తగా చాలా హ్యాపీగా ఉన్నామండి. ఎందుకంటే ఆయన పిలుపు మేము ఎక్స్పెక్ట్ చేసింది అంత కాదు. ఆయన అంతే ఎప్పుడు సింపుల్గా తీసుకెళ్తుంటారు ప్రజలతో. కానీ ఈరోజు ప్రజాస్పందన ఎక్కడికో తీసుకెళ్ళింది, విజయోత్సవ కన్నా దారుణంగా తీసుకెళ్ళింది. మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం. ఈవేళ ఆయన నామినేషను ఒక గెలుపుకి నాంది. రేపు రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం అవసరమని ప్రజలు తీర్పిస్తున్నారు. ఈ తీర్పు ఏంటంటే రాష్ట్ర భవిష్యత్తుని కాపాడటం, రాష్ట్రానికి రక్షణగా కల్పించటం. మా విశాఖపట్నం ప్రాంతంలో ఈ ఇండస్ట్రియల్ క్యారిడర్లో పల్లా శ్రీనివాసరావు గారి సేవలు అవసరం. ఆ అవసరాన్ని గుర్తించి ఈరోజు గాజువాకలో ఇంతమంది ప్రజలు ఆయన ఇచ్చిన వాయిస్ని బేస్ చేసుకుని మా అంచనాలకు కూడా అందని రకంగా ఈరోజు నామినేషన్ జరిగిందండి. ప్రజాస్వామ్యంలో ప్రతి వాడికే హక్కు అన్నది ఉంటుంది. కానీ 2019 నుంచి ఆంధ్రప్రదేశ్ హక్కును కోల్పోయింది. ఆ హక్కు ఏం కోల్పోయిందంటే భయాందోళన. ఈరోజు ఏ రకమైన పాలన అండి? నేను ఒక జగన్మోహన్ రెడ్డి గారిని అక్కచెల్లెల కోసం ఒకటి ప్రశ్నిస్తున్నా సార్. మద్య నిషేధం చేసి నేను ఈవేళ 24 ఓటు అడుగుతాను అన్నాడు. ఆ ఒక్క అబద్ధం చాలదండి. ఉన్న రాజధాని కట్టకంట 3 రాజధానులు అన్నాడు. ఆ అబద్ధం చాలదండి. అక్కచెల్లెలు కష్టపడి ముత్తడి బ్యాంకుల్లోనూ బంగారాలు తాకట్టు పెట్టి 25,000, 50,000, 75,000, లక్ష రూపాయలు డీడీలు తీసి టిట్కో హౌసింగ్కి డబ్బులు కట్టారు సార్. రాష్ట్రంలో 18 లక్షల ఇళ్ళు ఈరోజు తయారై ఉన్నాయి. ఒక ఇల్లు ఇచ్చాడండి. అంటే ప్రజావేది కూల్చిన సైకో ముఖ్యమంత్రి. ప్రజలు కోరుకుంటుంది బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని కోరుకుంటున్నారు. రాజారెడ్డి రాజ్యాంగాన్ని రాష్ట్రాన్ని 5 రెడ్లు పాలిస్తున్నారు సార్. ప్రజలంత అమాయకులు కాదు. ప్రజలు ఎంతోమంది నాయకులను చూసింది. ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది. రేపు ప్రజా వ్యతిరేకత చూస్తున్నాం. రేపు జరగబోయే ఎన్నికల్లో భారీ విజయంతో పాటు రాష్ట్రం పెనుమార్పు జరగబోతుంది. అది ఈ ప్రజలు చూస్తారు. ఈ వైకాపా ప్రభుత్వానికి బుద్ధి చెప్పే ప్రాంతం. అలాగే ఇక్కడ చూసుకుందాం సార్. ఈ ప్రాంతంలో ఎంపీ కింద పోటీ చేస్తున్నారు. విజయనగరం ప్రాంతం నుండి వచ్చి వాళ్ళ గురించే కదా సార్ 5,000 మంది ఉద్యోగాలు పోయాయి. వోక్స్వ్యాగన్ కంపెనీ ఎవరి వల్ల పోయిందండి? ఈ బొత్స సత్యబాబు వల్ల పోయింది. ప్రజలు ఏం మర్చిపోలేదండి. వాస్తవానికి 5 రూపాయలు అన్నం పెట్టలేదు. అన్నా క్యాంటీన్లు మూస్తే ఫస్ట్ లైవ్లోకి వచ్చింది బొత్స సత్యబాబు గారే. అన్నా క్యాంటీన్ మూసేస్తే ఏమైపోయింది? రాజన్న క్యాంటీన్ పెడతాం అన్నాడు. ఏదండి 5 ఏళ్ళు అయిపోయింది. ఈ 5 ఏళ్ళు గడిచిపోయింది. ప్రజలు చాలా ఉక్రోషంతో ఉన్నారు. కార్యకర్తలు కూడా చాలా ఆందోళనగా ఉన్నారు సార్. పెను మార్పు కాదు, వీళ్ళు వాలంటీర్లతోనే వ్యవస్థలతోనే మోసం చేద్దామంటే ఎక్కడ అమాయకులు ఎవరు లేరు. రాష్ట్రంలో భారీ విజయం చూడబోతున్నాం. 140 సీట్ల పైన గెలవబోతుంది సార్ తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ. నిజంగా పల్లా శ్రీనివాసరావు గారి నామినేషన్ అన్నది మాకు ఇక్కడ విజయోత్సవ సంబరాలుగా ఉంది. అంతటి పోటెత్తి జనం వచ్చారు. మరి ఈరోజు మేము మహిళలు అందరం ఆయన వెనకే ఉండి తెలుగుదేశం పార్టీని గెలిపించుకొని చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా అయినా గెలిపించుకొని మేము ఆయన వెంటే ఉంటామని, పల్లా శ్రీనివాసరావు గారి వెంటే ఉంటామని మేము తెలియజేస్తున్నాం. ఎందుకని అంటే మరి ఆ రోజు నవరత్నాలు పద్ధతిలో ఆయన ఎన్నో రకాలుగా చెప్పారు. ఏ రత్నము కూడా పనిచేయలేదు. మరి చంద్రబాబు నాయుడు మీరు అన్నట్టు పసుపు కుంకాలు ఎంతమంది అందుకున్నారు ప్రతి మహిళకే తెలుసండి. అందుకున్నారా అందుకోలేదా, ఆయన చేసిన పద్ధతి ఏంటి అన్నది కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన దిగిపోయిన తర్వాత మహిళలు ఎంత కష్టాల్లో ఉన్నారో కూడా మేము చవి చూసాము. మరి మహిళలందరూ ఈరోజు కంకణం కట్టుకున్నారంటే ఎవరో ఎన్నో చెప్తారు, కానీ చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రతి ఒక్కటి కూడా ఈ రోజు రేపొద్దున ఆయన కానీ గెలిస్తే సంవత్సరానికి 3 సిలిండర్లు అంటున్నారు. అది మా మహిళలకే కదండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే 18 సంవత్సరాలు నిండిన ప్రతి వ్యక్తికి కూడా, మహిళకి కూడా 15,000 రూపాయలు, 1,500 రూపాయలు నెలకి ఇస్తామంటున్నారు. అది మా మహిళలకే. నెక్స్ట్ ఇంకా ఫ్రీ బస్సు అంటున్నారు. ఈ విధంగా ఎందుకు చెయ్యరు అంటే చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు ఎన్ని చేశారో మాకు తెలుసు, తిన్న మహిళలకి తెలుసు, మేము ఏదైతే అందుకున్నామో మా అందరికీ తెలుసు. ఇప్పుడు ఆయన చేస్తారని కూడా మాకు మంచి ఉద్దేశంతో ఉన్నాము. మరి ఈరోజు మన పల్లా శ్రీనివాసరావు గారు కూడా
గాజువాక సమస్యలు తెలిసిన వ్యక్తి అండి ఆయన. గాజువాకలో ఎక్కడ ఏంటి స్టీల్ ప్లాంట్ అవనివ్వండి, ఒక టోల్ గేట్ అవనివ్వండి, ప్రజా సమస్యలు స్టీల్ ప్లాంట్లో ఒక ఆర్కార్డు విషయాల్లో అవనివ్వండి, స్థానికంగా ఆయన సింహాచలం గారు ఒక అబ్బాయిగా ఆయన అంటే వాళ్ళ రాజకీయ ఇది వంశం అనమాట ఆయనది. మరి అందులో వచ్చిన వ్యక్తిగా ఆయనకి అన్ని కష్టాలు తెలిసిన వ్యక్తిగా గాజువాకని ఆయనైతేనే సమస్యలను తీర్చగలడు అని చాలామంది ఇక్కడ గాజువాక ప్రజల్లో అయితే ఉన్నది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన మీద అంత ఉత్సాహంతో ఆయన అయితేనే ఇక్కడ గెలవగలడు, ఎక్కడో ఉన్న వ్యక్తులు ఏం చేశారు, ఈ 4 సంవత్సరాలు కూడా అవతల పార్టీ ఏం చేసిందో ప్రజలు బాగా తెలుసుకొని బుద్ధి వచ్చింది. మళ్ళీ ఇలాంటి అంటే ఒక్క ఛాన్స్ అనేదో అడిగితే అందరూ దానికి ప్రలోభమయ్యి వేసాము తప్ప మాకైతే ఏమీ చెయ్యలేదు, మేమంతా చాలా కష్టాల్లో ఉన్నాము, బాబు గారు రావాలి, జాబ్ రావాలి, బాబు గారు రావాలి, మా మహిళల కష్టాలు పోవాలి, ఇక్కడ పల్లా గారు రావాలి, ఇక్కడ అంటే పల్లా పిలుపు తెలుగుదేశం గెలుపు, పల్లా అడ్డా గాజువాక అడ్డా అండి. ఎవరు వచ్చినా సరే ఆయన గెలుపు తథ్యం. దీనికి మా మహిళలంతా కూడా కృషి చేస్తాము, కష్టపడి ఏ విధంగా ఈరోజే అర్థమై ఉంటుంది మీ వాళ్ళందరికీ కూడా, వాళ్ళకి కూడా అర్థమై ఉంటుంది. నిజంగా ఈరోజైతే గెలిచినంత విజయోత్సవ ర్యాలీగా జరిగిందండి. వచ్చిన ప్రతి ప్రజానీకానికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. అలాగే రేపు పొద్దున ఓటు కూడా అలాగే ఆలోచించి ఎవరి ప్రలోభాలకి లోనవ్వకుండా, డబ్బుకి పడకుండా ప్రతి ఒక్కటి రేపు పొద్దున మనకి ఎవరైతే చేస్తారు, బాబుగారు వస్తే చేస్తారనే ఉద్దేశం మైండ్లో పెట్టుకొని మనం అందరూ కూడా ఓటేసి గెలిపించుకోవాలని మేము కోరుకుంటున్నామండి.